చాలామంది వ్యాపార యజమానులకు ఎప్పుడూ ఒక పెద్ద డైలమా ఉంటుంది. అమ్మకాలు పెంచుకోవడానికి డిస్కౌంట్లు ఇవ్వాలనే ఆశ. కాని ఆ ఆశ మన లాభాలను ఆవిరి చేస్తుందా? రండి, ఈ లెక్కేంటో కాస్త లోతుగా చూద్దాం. వ్యాపారం చేసేవాళ్లకు ఇది చాలా కామన్ సీన్. ఉన్నట్టుండి సేల్స్ పడిపోతాయి, షాపు ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు మన మైండ్లో టక్కున ఓ ఆలోచన వస్తుంది. లేదంటే ఇంకో కారణం, పండగ సీజన్ దగ్గర పడుతుంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్లంతా ఆఫర్లు ప్రకటిస్తుంటే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలనే ఒత్తిడి మొదలవుతుంది. ఇక అన్నిటికన్నా పెద్ద టెన్షన్, పక్క షాపువాడు ఓ ఆఫర్ పెట్టాడంటే చాలు, మన కస్టమర్లు అటు వెళ్ళిపోతారేమో అని భయం. ఈ పోటీ నుంచి వచ్చే ప్రెషర్ ఒక్కోసారి మనల్ని సరిగ్గా ఆలోచించనివ్వదు. సో ఈ 3 కారణాల వల్ల చాలామంది వెంటనే తీసుకునే నిర్ణయమేంటో తెలుసా? ఇదిగో ఇదే, ఒక పెద్ద బోర్డు మీద భారీ తగ్గింపు అని పెట్టేయడం. చూడ్డానికి చాలా సింపుల్ సొల్యూషన్లా కనిపిస్తుంది, కానీ ఇది నిజంగా సరైందేనా? అసలు సమస్య మొదలయ్యేదే ఇక్కడే. బయటనుంచి చూస్తే సూపర్, షాపు నిండా జనం, అమ్మకాలైతే జోరుగా సాగుతున్నాయి. కానీ రోజు చివరికి లెక్కలు చూసుకుంటే జేబు ఖాళీ. ఈ కనిపించే భ్రమకు, కఠినమైన ఆర్థిక వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఇది నిజంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఒక కథ చూద్దాం. ఒక సాధారణ బట్టల షాపు యజమాని చేసిన ఒక చిన్న తప్పు అతని రోజంతా కష్టాన్ని, లాభాలను ఎలా సున్నా చేసిందో ఇప్పుడు చూద్దాం. విజయవాడలో ఒక బట్టల షాప్ యజమాని అమ్మకాలు కాస్త నెమ్మదించడంతో పొద్దున్నే ఎంతో ఆశతో 20% తగ్గింపు బోర్డు పెట్టారు. మధ్యాహ్నానికల్లా ఆ ఆశ ఫలించింది. షాప్ జనంతో కిటకిటలాడిపోతోంది. బిల్లింగ్ కౌంటర్ దగ్గరైతే పెద్ద క్యూ. యజమాని ముఖంలో పట్టలేని సంతోషం. కాని రాత్రి లెక్కల పుస్తకం తీశాక ఆ సంతోషమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. పెద్ద షాక్. సరే, ఇప్పుడు ఆ రోజు లెక్కల్ని కాస్త విడమర్చి చూద్దాం. చూడండి, మొత్తం అమ్మకాలు 20,000 రూపాయలు. వావ్, భలే ఉంది గదా! కాని అసలు కథ కింద ఉంది. అమ్మిన బట్టలు కొనుగోలు ఖర్చే 16,000 రూపాయలు. దానికి షాప్ అద్దె, జీతాలు, కరెంటు బిల్లులు ఇంకో 3,500, రవాణా ఖర్చొక 500. ఇప్పుడీ ఖర్చులన్నీ కలపండి. 16,000 ప్లస్ 3,500 ప్లస్ 500, మొత్తం సరిగ్గా 20,000. అంటే నికర లాభం గుండు సున్నా. ఆ కథలో ఎమోషన్ పక్కన పెట్టి దీని వెనకున్న కఠినమైన సింపుల్ లెక్కల్ని ఇప్పుడు చూద్దాం. చాలా ఆఫర్ల వెనకున్న అసలు నిజాన్ని ఈ లెక్కలు బయటపెడతాయి. ఓ సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక వస్తువును 100 రూపాయలకు అమ్ముతున్నాం, దాని అసలు ఖర్చు 70 రూపాయలు అనుకుందాం. అంటే మన లాభం 30 రూపాయలు. ఇప్పుడు మనం 20% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం ధర 80 రూపాయలు అవుతుంది. కాని దాని ఖర్చు 70 రూపాయలేగా. అప్పుడు మన లాభమెంత? కేవలం 10 రూపాయలు. 30 ఎక్కడా, 10 ఎక్కడా? 20% తగ్గింపు వినడానికి చిన్నగానే అనిపిస్తోంది, కాని దాని దెబ్బకు లాభమెంత పడిపోయిందో తెలుసా? ఏకంగా 66%. ఇది నమ్మటానికి కాస్త కష్టంగా ఉన్నా లెక్కలు అబద్ధం చెప్పవు. అంటే దీని అర్థమేంటో తెలుసా? ఆఫర్కు ముందు ఒక్క వస్తువు అమ్మితే వచ్చే లాభం కోసం ఇప్పుడు మనం 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 వస్తువులమ్మాలి. ఒక్కసారి ఆలోచించండి, సేల్స్ని 3 రెట్లు పెంచడం సాధ్యమేనా? ఇది చాలా వ్యాపారాలకు దాదాపు అసాధ్యం. సరే, సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. ఈ తప్పును తెలుసుకుని తమ స్ట్రాటజీని మార్చుకుని సక్సెస్ అయిన ఒక బేకరీ స్ఫూర్తిదాయకమైన కథను చూద్దాం. హైదరాబాద్లోని ఒక బేకరీ మొదట 1 కొంటే 1 ఫ్రీ పేస్ట్రీ ఆఫర్ పెట్టింది. ఒక పేస్ట్రీ ఖర్చు 30, అమ్మేది 50కి. ఆఫర్ ప్రకారం కస్టమర్ 50 రూపాయలిస్తే 60 రూపాయల విలువైన 2 పేస్ట్రీలు వెళ్తున్నాయి. అంటే ప్రతి సేల్ మీద 10 రూపాయల నష్టం. దీన్ని గమనించి వాళ్లు స్ట్రాటజీ మార్చారు. పేస్ట్రీతో పాటు టీ కలిపి కాంబో ఆఫర్ పెట్టారు. దానివల్ల ప్రతి అమ్మకం మీద 20 రూపాయల లాభం వచ్చింది. చూసారా ఎంత చిన్న మార్పు? ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న బార్ చార్ట్ని కాస్త శ్రద్ధగా చూడండి. ఎడమవైపున్న బార్ 1 కొంటే 1 ఫ్రీ ఆఫర్ వల్ల వచ్చిన 1000 రూపాయల నష్టాన్ని చూపిస్తోంది. అది కిందకుంది చూసారా? కాని ఇప్పుడు కుడివైపున్న పొడవాటి బార్ చూడండి. కాంబో ఆఫర్ వల్ల ఏకంగా 2000 రూపాయల లాభం వచ్చింది. నష్టం నుంచి లాభంలోకి. ఇదే సరైన స్ట్రాటజీ పవర్. మరి లెక్కలు ఇంత క్లియర్గా ఉంటే
వ్యాపారాలు ఈ ఉచ్చులో ఎందుకు మళ్ళీ పడతాయి? ముఖ్యంగా 3 కారణాలు: కస్టమర్లు వెళ్ళిపోతారనే భయం, పోటీదారుల నుంచి వచ్చే ఒత్తిడి, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఆఫర్ పెట్టే ముందు ఈ చిన్న లెక్కలు వేసుకోకపోవడం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక క్లియర్, సింపుల్ ఫ్రేమ్వర్క్ని ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఆఫర్ ప్రకటించే ముందు ఈ 4 కీలక ప్రశ్నలు వేసుకోండి. 1. నా వస్తువు అసలు ఖర్చెంత? 2. నా లాభం మార్జిన్ ఎంత? 3. ఈ ఆఫర్ తరువాత నా లాభం ఎంతుంటుంది? మరియు 4. ఇది చాలా ముఖ్యం, ఇది వర్కౌట్ అవ్వాలంటే నేను ఇంకా ఎన్ని ఎక్కువ వస్తువులు అమ్మాలి? ఇది ఒక గోల్డెన్ రూల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం చూసిన ఆ 4 ప్రశ్నలకు మీ దగ్గర క్లియర్గా లెక్కలతో కూడిన సమాధానాలు లేకపోతే ఆ ఆఫర్ని అక్కడితో ఆపేయండి, దాన్ని ప్రారంభించవద్దు. అంతే. ఇది మీ కష్టాన్ని, మీ లాభాలను కాపాడుతుంది. అయితే భారీ డిస్కౌంట్లకు బదులుగా ఏం చేయాలి? లాభాలను కాపాడే తెలివైన మార్గాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, కాంబో డీల్స్ ఇవ్వచ్చు, తదుపరి కొనుగోలుపై కూపన్లు, కొనుగోలుతో పాటు చిన్న శాంపుల్స్ ఫ్రీగా ఇవ్వడం, లాయల్టీ కార్డులు, లేదా ఏదైనా వాల్యూ యాడ్ చేసే ఐటమ్స్. ఇవన్నీ కస్టమర్లను సంతోషపెడతాయి, మన లాభాలను కూడా కాపాడతాయి. ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ ఒక్క విషయాన్ని బలంగా గుర్తుంచుకోండి. ఒక వ్యాపారాన్ని కాపాడేది షాపు ముందున్న జనం కాదు, లెక్కల పుస్తకంలో ఉన్న లాభం. కాబట్టి దృష్టి పెట్టాల్సింది రద్దీమీద కాదు, ఆర్థిక ఆరోగ్యం మీద. కాబట్టి మీ తదుపరి ఆఫర్ గురించి ఆలోచించేటప్పుడు ఈ ప్రశ్నను తప్పక వేసుకోండి. నా ఈ ఆఫర్ నా వ్యాపారానికి నిజమైన లాభాన్ని తెచ్చిపెడుతోందా, లేదా కేవలం క్షణికమైన రద్దిని సృష్టిస్తోందా? సమాధానం మీ చేతుల్లోనే ఉంది.